వెల్కమ్ టు ప్లస్ టీవీ. 2025లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. వారితో మాట్లాడి మరి ఈ రాశులందరి వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నృసింహార్పణం. గురుగారు, 2025 జనవరి నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి ఒక రకంగా అన్ని రంగాలుగా బాగుంటుంది. కానీ వీళ్ళకి దిష్టిలు ఎక్కువ తగులుతూ ఉంటాయి. దిష్టి బాగా తగిలే అవకాశం ఉంటుంది. దాన్ని కాస్త వీళ్ళు కవర్ చేసుకోగలిగితే బాగుంటుంది. వీరికి దిష్టి తగలటం వల్లనే కొంత డల్గా కనపడి కొన్ని పనులలో కొన్ని పనులలో ఏమవుతుందంటే ఉత్సాహంగా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. దాన్ని కనుక సరి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా విద్యార్థులు కూడా చక్కగా చదువుకుంటారు, బాగుంటుంది. వ్యాపారస్తులకి బాగుంటుంది. అసలు ఒక రకం కాదు, అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది. వీరు అనుకోని ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు కొంత బదిలీ అయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అక్కడ కూడా వీరికి బాగుంటుంది. ఇక్కడ ఉండి అక్కడికి వెళ్తారు. వెళ్ళగానే అక్కడ ఎట్లా ఉంటుందో అనే ఆందోళన చెందకుండా అక్కడ కూడా ఇక్కడ ఎలా అయితే మెలిగారో ఆ విధంగా మెలిగేటువంటి స్నేహితులు వాళ్ళకి కనపడుతూ ఉంటారు. వీళ్ళకి పూర్వ ఆస్తులు ఏమన్నా ఉంటే ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉంది. ఈ జాయింట్లో ఉన్నటువంటి ఆస్తులు ఏమన్నా ఉంటే, పూర్వం నుంచి వస్తున్న ఆస్తులు, పొత్తులో ఉన్న ఆస్తులు ఉంటే అది కొలుక్కొస్తున్నట్లుగా కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వారు అన్ని రంగాలుగా బాగుంటూనే ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు.